నమస్తే. నా వెనకాల ఉన్న టైటిల్ అన్నదమ్ముల మధ్య అంతర్యుద్ధం. అన్నదమ్ముల అంతర్యుద్ధం. ఎవరి అన్నదమ్ములు? గెస్ చేయండి. జనరల్గా సరే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కాబట్టి మీకు తెలిసిపోయింది. జనరల్గా అన్నదమ్ముల మధ్య అంతర్యుద్ధం అనగానే ఎవరు? రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి వీళ్ళ మధ్యన గొడవ అని అంటారు ఎవరైనా. ఎందుకంటే ఎవరి గురించి మాట్లాడతాం మనం? పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు, అండ్ ముఖ్యంగా పొలిటికల్ లైన్లో ఉన్నవాళ్ళు. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయట అంటే ఎవరి ఫ్యామిలీ? కేసీఆర్ ఫ్యామిలీ అనేవాళ్ళు. సో ఇప్పుడు అన్నదమ్ముల మధ్య అంతర్యుద్ధం అంటే ఎవరి మధ్య? రేవంత్ రెడ్డి వర్సెస్ తిరుపతి రెడ్డి. ఇది నిజమా? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇద్దరు పవర్లోనే ఉన్నారు కదా, పవర్ ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఒక ఆయన ముఖ్యమంత్రి, ఇంకొక ఆయన మొత్తం భూములు, కథ, వ్యవహారం, రియల్ ఎస్టేటు చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. వాళ్ళకేం గొడవలు ఉన్నాయి అని అనుకోవచ్చు. గొడవలు ఎక్కడ వస్తాయి? పదవుల దగ్గర వస్తాయి, పైసల దగ్గర వస్తాయి. పైసలకు వాళ్ళకి ఇబ్బంది లేదు, ఎక్కడ పైసలకు వాళ్ళకి ఇబ్బంది లేదు, కావలసినంత సంపాదించుకున్నారు. సో ఇంకా ఆ పనిలోనే ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ పవర్ విషయంలో గొడవ జరుగుతున్నది. ఏం పవర్? ఇప్పుడు తిరుపతి రెడ్డి తక్షణమైన ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కావాలి. 2023 ప్లాన్ అనుకున్నాడు. సరే, అప్పుడు కుదరలే, పెద్దగా ట్రై చేయలేదు కూడా. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్లో మహబూబ్ నగర్ ఎంపీ కావాలనుకున్నాడు తిరుపతి రెడ్డి. మహబూబ్ నగర్ ఎంపీ కావాలనుకున్న ప్లాన్ చేస్తే తమ్ముడు కానియలే, రేవంత్ రెడ్డి. ఎందుకు కానివ్వలే? ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీకు గుర్తే ఉంటుంది. నేను తప్ప మా ఇంట్లో ఎవరు రాజకీయాల్లో ఉండరు అన్నాడు. మేము ఎవరికి పదవులు ఇవ్వము అన్నాడు. కేసీఆర్ లాగా నేను ఆ పని చెయ్యను అన్నాడు. మరి అది తప్పో ఒప్పో ఆయన అప్పుడు అని ఇప్పుడు నాలుక ఖర్చుకుంటున్నామో తెలియదు, కానీ మొత్తానికి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆయన దాన్ని సెట్ చేసుకోలేని పరిస్థితి, మళ్ళీ బ్యాక్ వెళ్ళలేని పరిస్థితి. దీంతో తిరుపతి రెడ్డికి సరే, మరి భవిష్యత్తులో ఏం చేస్తాడో పక్కన పెడితే ఇప్పటికైతే భవిష్యత్తులో ఈ యుద్ధంతో ఇచ్చే అవకాశం కూడా లేదు. అయితే ఆ ఎంపీ ఎలక్షన్స్ సమయంలో ఆయన టికెట్ ఇవ్వను అని అన్నాడు. వంశీచంద్ర రెడ్డికి ఆ టికెట్ పోయింది. అయితే టికెట్ రావాలి అని ఆయన పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేయించిండు తిరుపతి రెడ్డి, వితౌట్ రేవంత్ రెడ్డి ఫోటో. రేవంత్ రెడ్డి ఫోటో లేకుండా చాలా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు మహబూబ్ నగర్లో వెలిసినాయి. దాని తర్వాత అవి గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి ఆ ఫ్లెక్సీలు అన్నింటినీ తీసేయించిండు. తిరుపతి రెడ్డి కోపంతో వెంటనే దుబాయ్కి వెళ్ళిపోయిండు. ఇదంతా జరిగిన వాస్తవం. అయితే దాని తర్వాతి కాలంలో ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడ భూమి సెటిల్మెంట్లు ఉన్నా, ఏదన్నా బ్లూ షీట్లు ఉన్నా, గత గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో కేటీఆర్ అనో, కవితనో, హరీష్ రావు అనో అంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరి పేరు చెప్తున్నారు? తిరుపతి రెడ్డి, తిరుపతి రెడ్డి, తిరుపతి రెడ్డి. ఎక్కడ చూడు. సో ఆయన ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం, కబ్జాలు లేదు, చాలామంది దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకోవడము. ఇప్పుడు ఒక ఇద్దరు వచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకరు కలిసి తిరుపతి రెడ్డి అన్న ఈ డాక్యుమెంట్ని క్లియర్ చేయని పోయిర్రు అనుకోండి, ఇద్దరిని కాదని వీళ్ళ టీంని రంగంలోకి దించి దాన్ని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాడు. రీసెంట్ కాలంలో జరిగినాయి 1-2 ఇన్సిడెంట్స్. సో ఈ పరిస్థితుల్లో అది నాకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తుందని చెప్పి ఆయన అధికారులందరికీ స్ట్రిక్ట్గా చెప్పింది ఏంటంటే, మీరు ఎవరు తిరుపతి రెడ్డి మా అన్న ఫోన్ చేస్తే మీరు రెస్పాండ్ కావద్దు అని. ఇంకా కుత ఉడుకుతున్నాడు ఆయన. కానీ అప్పటికే కావాల్సినంత ఎక్కడిదక్కడ సెట్ చేసుకున్నారు. ఇది ఇబ్బంది ఏం లేదు. సో ఈ పరిస్థితుల్లో ఇది మరింత ముదురుతున్నది. ఇది మరింత ముదురుతున్నది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్నారంటే మాట్లాడుకోవట్లేదు, సింపుల్. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత రేపు పొద్దున అమ్మ ఇది ఎట్టేటో పోతుందని మళ్ళీ కలిస్తే చెప్పలేం, కానీ ఇప్పటికైతే నో టాక్స్ లేవు, నో వాళ్ళ మధ్య. సో ఇప్పుడు ఈయన ఎట్టి పరిస్థితుల్లో ఎంపీఆర్ ఎమ్మెల్యే కావాలనేది తిరుపతి రెడ్డి ఆలోచన. అండ్ ఇంకొకటి ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటి అంటే, మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే, ఆ కొడంగల్ భూసేకరణకు సంబంధించిన సమస్యల్లో ఆ సమస్య వచ్చినప్పుడు కలెక్టర్ మీద దాడి జరిగినప్పుడు అప్పటి వరకు తిరుపతి రెడ్డి హ్యాండ్ ఓవర్లోనే ఉంటుండే వ్యవహారం అంతా. సో ఇట్లా దాని తర్వాత ఇంకొకటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ ఇక్కడ ఉన్న నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఏం చేసిండు, తిరుపతి రెడ్డిని కాదని ఏవీ రెడ్డిని, ఉదయ్ సిన్హా ఇట్లాంటి వాళ్ళని హెచ్ఎండిఏలో వీళ్ళందరూ ఆయన చేర్చుకున్నాడు. అంటే ఆయన వాళ్ళు చెప్పిన నిర్ణయాల ప్రకారమే జరిగేవి. ఇది మరింత కోపం తెచ్చిపెట్టింది. అసలు వీళ్ళెవరు, మనం కదా చేయాల్సింది, మనది కదా ఫ్యామిలీ అనే లైన్లో తిరుపతి రెడ్డి. ఇవన్నీ పరిణామాలు మరింత పీక్ స్టేజ్కి తీసుకొచ్చినాయి. ఇప్పుడు అవును, నిజంగానే ఇంత ఉందా, మరి ఇది బ్లాస్ట్ అవుతుందా అంటే బ్లాస్ట్ అయినా ఆశ్చర్యం లేదు. అతి త్వరలో ఏదైనా జరగవచ్చు. ముఖ్యమంత్రి కూడా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే, ముఖ్యమంత్రి కూడా ఏదైతే అదైంది, బ్లాస్ట్ అయితే అవ్వనివ్వనే కోణంలోనే ఉన్నాడని అంటున్నారు. తిరుపతి రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళొచ్చిండు, బీజేపీ నాయకులను కూడా కలిసిండు అని అంటున్నారు.
మరేమో బిఎల్ సంతోష్ అంటున్నారు, ఇంకెవరో పేరు చెప్తున్నారు. ఐ డోంట్ నో, ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి ఉన్న విషయం చెప్తున్నా. అంటే ఇది జరిగింది అని అంటున్నారు, చర్చ పొలిటికల్ సర్కిల్స్లో ఉన్నది. సో మరి నిజంగానే జరిగే అవకాశం ఉందా? జరిగిన ఆశ్చర్యం లేదు, ఏదైనా జరగవచ్చు. అంతర్యుద్ధం అయితే ఉన్నది, 100% ఉన్నది. వాళ్ళ మధ్య మాటలు లేవు. ఒక రకమైన పరిస్థితి ఉన్నది. ఇదంతా కొట్టిపారేయచ్చు, కానీ అంత ఈజీ అయితే కాదు. అంత ఈజీగా కొట్టిపారేయడానికి అవకాశం లేదు ఇప్పుడు నేను చెప్పేది. అండ్ ఇంకోటి మీరు చూడండి, ఈ మధ్య నమస్తే తెలంగాణలో తెగ వార్తలు రాస్తున్నారు, కొడంగల్లో ఇట్లా అని. మరి ఇప్పుడు తిరుపతి రెడ్డి దాని మీద రెస్పాండ్ అవుతలేడు. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ మీరు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు కదా. మరి జరుగుతున్న వ్యవహారాల మీద కొడంగల్ ఇన్ఛార్జిగా ఉన్న తిరుపతి రెడ్డి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడతలేడు? దాదాపుగా 5-6 రోజుల నుంచి వరుస కథనాలు కొడంగల్లో భూసేకరణ, నరసింహారెడ్డి అన్న అంశం చుట్టే తిరుగుతున్నాయి. మరి కొడంగల్లో జరుగుతున్న ఈ వస్తున్న దాని మీద వస్తున్న వార్తల మీద తిరుపతి రెడ్డి రెస్పాండ్ అవ్వాలి కదా, ఎందుకు రెస్పాండ్ అవుతలేడు? ఇంకా మాట్లాడుకుంటే అసలు ఈ వార్తలను ఆయన్నే రాయిస్తుందా అనే చర్చ కూడా స్టార్ట్ అయింది. అది ఎంతవరకు నిజం అన్నది తెలియదు. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, అంటే ఏదో సంథింగ్ ఉన్నది. మనం మొన్న ఒకరోజు మాట్లాడిన తర్వాత ఇవాళ నమస్తే తెలంగాణలో తిరుపతి రెడ్డి ఎందుకు మాట్లాడతలేడని వార్త రాశారు. అంటే మళ్ళీ తిరుపతి రెడ్డి చేయిస్తున్నాడేమో అని అనుకుంటారు జనాలు, అనుకున్నారో మరి ఏమో తెలియదు. కానీ మళ్ళీ ఆ తిరుపతి రెడ్డి ఎందుకు మాట్లాడతలేడని అన్నారు. అని మీరు ఇక్కడ చూడండి, రాష్ట్రం మొత్తం మండలాధ్యక్షులను మార్చినారు, కొడంగల్లో మార్చలే. మొత్తం తిరుపతి రెడ్డి పెట్టుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. కారణం ఏంటి? సో ఇట్లా చాలా 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 విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మనం సింక్ చేసి చూసినప్పుడు అండ్ వాస్తవ పరిస్థితిని మనకున్న సోర్స్ ద్వారా తెలుసుకున్నప్పుడు ఈ యుద్ధం అనేది నడుస్తుంది. అండ్ ఇందులో మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చినారు? గీతారెడ్డి, రేవంత్ రెడ్డి గారి భార్య. సో మరి వాళ్ళకి ఏమైనా పడతలేదు ఇక, మరి అంత డెప్త్గా మనకు తెలియదు ఇక. మరి ఆమె పేరు ఎందుకు తెర మీదకి వచ్చింది? మీరు చూడండి, ఆ కథనాల్లో గీత దాటిన అని రకరకాలుగా టైటిల్స్ పెట్టి ఆమె పేరు ప్రధానంగా వచ్చేలాగా చేసిరు. కారణం ఏంటి? ఏం జరుగుతున్నది? ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయండి, అన్నదమ్ముల మధ్యలో ఉంటాయి, అందరి మధ్యలో గొడవలు ఉంటాయి, కలుసుకుంటారు, అది ఇది. కానీ మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు కదా. అండ్ తిరుపతి రెడ్డి చుట్టూ ఒక 4-5 ఉంటారు. ఇది నేను ఉన్న వాస్తవం చెప్తున్నా. బీజేపీ నాయకుడు ఖైరతాబాద్ గోవర్ధన్ అని ఒక ఆయన చాలా ఫ్రెండ్ ఆయనతో పాటుగా శ్రీరామ్ రెడ్డి అని ఒక రాయలసీమ ఆయన ఉంటాడు, శ్రీరామ్ రెడ్డి అని. అండ్ దాంతోపాటుగా దేవ్లా నాయక్ అని ఒక ఆయన ఉంటాడు. అందరికీ ఇక్కడ మంచి కార్పొరేట్ స్థాయి రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఉంటాయి వీళ్ళకి. ఏ స్థాయిలో ఉంటాయి తెలుసా అవి? నేను పోలేదు కానీ చెప్తుంటారు. సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పనికిరావు. గోవర్ధను, శ్రీరామ్ రెడ్డి, ఇంకోరు వెంకట్రామరెడ్డి, ఇంకెవరో ఏదో ఉన్నది, శ్రీరామ్ రెడ్డి, దేవ్లా నాయక్, గోవర్ధన్, ఇంకా 4 ఉన్నారు మొత్తం. సో వీళ్ళు హార్డ్ కోర్ అనమాట. ఆయన చుట్టూ ఉండేవాళ్ళు వీళ్ళంతా. టోటల్ రియల్ ఎస్టేట్ వీళ్ళ గ్రిప్లో ఉంటుంది. మీరు ఇటు సైడ్ వెస్ట్ సైడ్కి వెళ్తే మొత్తం దేవ్లా నాయక్ చూస్తాడు. మాదాపూర్లో ఆయన ఆఫీస్ ఉంటుంది. మొత్తం ఏది ఇక మీరు ఒక ఇద్దరు కలిసి మా ఇద్దరిది డిస్ప్యూట్ ఉంది సార్, ఇది పరిష్కరించాలి అని పోయిరు అనుకోండి, ఆ ఇద్దరు మెడలు బట్టి అవతల నొక్కుతారు, వాళ్ళు పోయి ఎంటర్ అయిపోయి ఆడ తీసేస్తారు. ఈ జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ. నేనేమంటున్నా అంటే ఇది ఓన్లీ మీ ఫ్యామిలీకి సంబంధించిందో, మీ పర్సనల్ కాదు, ఇది పబ్లిక్కి సంబంధించింది. కాబట్టి మీరు అసలు ఏం జరుగుతున్నది, ఇంతకాలం జరిగిన భూ లావాదేవీలు ఏంది, కొడంగల్లో ఏం జరుగుతున్నది, నమస్తే తెలంగాణ ఎందుకు ఇట్లా వార్తలు రాస్తున్నది, కొడంగల్ ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళు తిరుపతి రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. మరి మీరు మాట్లాడాలి కదండి, మాట్లాడకపోతే ఎట్లా? ఇంకొక షాకింగ్ న్యూస్ ఉన్నది. యాక్చువల్గా వీళ్ళు తిరుపతి రెడ్డి ఇంటి వెనకాల చెరువు ఉంటుంది, అది ఎఫ్టీఎల్లో ఉందన్నది హైదరాబాద్ ఇది చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయిపోయారు కదా. అయితే ఆ లేక్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అదే మన దుర్గం చెరువుది సంబంధించిన దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిరట. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్ వాటిని ఉడబీకిందట, తీసేస్తే ఇప్పుడు ఆ తిరుపతి రెడ్డి బర్త్డే నాడు వీళ్ళు అన్నకి వీడియో కాల్ చేసి కేక్ కట్ చేద్దామని అనుకున్నప్పుడు, లేదు మీరు హైడ్రా వ్యతిరేక నినాదాలు ఇస్తూ కేక్ కట్ చేయండి అంటే వాళ్ళు హైడ్రా వ్యతిరేక నినాదాలు ఇచ్చి కేక్ కట్ చేసినారట. ఎవరు? రేవంత్ రెడ్డి బ్రదర్ చెప్పిన లైన్ని వాళ్ళ ఫాలోవర్స్ ఫాలో అయ్యారు అనమాట. సో ఇన్ని జరిగినాయి. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇది మరింత ముదిరే అవకాశం కనబడుతున్నది.
ఎవరికి ఇప్పుడు తిరుపతి రెడ్డి బీజేపీలోకి పోయినా అది ఆయన రైటు, పోవద్దు ఆయన అందులో ఉండొద్దని ఏమన్నా ఉందా, లేకపోతే ఇంకో దాంట్లోకి పోతే ఏమన్నా ఉందా? మా పాయింట్ ఒకటే, తెలంగాణతో సోయున్న వాళ్ళుగా మేము చెప్పేది ఒకటే, జరిగిన భూ లావాదేవీలేంది, జరిగిన కథలేంది, ఈ వ్యవహారాలేంది, వీటి మీద ఖచ్చితంగా ప్రజలు క్వశ్చన్ చేస్తారు. సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో దీనికి ఇది ఎక్కడ బ్రేక్ అవుతుంది, ఎక్కడ బ్లాస్ట్ అవుతుంది అన్నది మనం వెరీ సూన్ మనం ఈ ఎపిసోడ్ చూసే అవకాశాలు కనబడుతున్నాయి. చూద్దాం. ఎందుకంటే కొన్నిసార్లు ఏమో ఇదంతా ఎందుకు ఇప్పుడు ఎటొచ్చి మళ్ళీ ఎవరికి డ్యామేజ్ అవుతుంది? ఇది తిరుపతి రెడ్డికి ఏం డ్యామేజ్, రేవంత్ రెడ్డికి డ్యామేజ్ అవుతుంది ఒకవేళ అటు ఇటు అయితే. కాబట్టి మరి దాన్ని ఏమన్నా ఇది కాకుండా ఆయన ఏమన్నా సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడా, లేదు ఇది ఏమన్నా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? చూద్దాం భవిష్యత్తులో. ఏదేమైనా మేము అంటున్నాం, కొడంగల్ దాని మీద కొండలరెడ్డి ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి ఇన్ఛార్జ్ రెస్పాండ్ కావాలి, అండ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.